హలో అండి అందరికీ వెల్కమ్ టు డిఎన్నేచర్ లాగ్స్. ఇప్పుడు మనం మన తెలంగాణలోని శ్రీ ఛాయ సోమేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం. ఇదంతా కూడా పార్కింగ్, ఇది ఎంట్రెన్స్. ఇక్కడి నుంచి మనం లోపలికైతే వెళ్ళాలి. ఈ ఆలయం తెలంగాణలోని నల్లగొండ జిల్లా పానగల్ గ్రామంలో ఉంది. తను మా అక్క, ఇంకా బుడ్డది నా కోడలు. తనైతే ఫుల్ ఎంజాయ్ చేసింది వాటితోటి, ఫుల్ జోష్లో ఉంది. అసలు కార్లో మొత్తం సైలెంట్ ఉండే, ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. తను పిలుచుకెళ్ళినా కానీ వాళ్ళు రిటర్న్ వెళ్తుంది, వాటితోటి రావట్లేదు మా దగ్గరికి కూడా. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు టెంపుల్లోకి ఎంటర్ అవుతుంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఇదే కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఫొటోస్ దిగినా మంచిగా క్యాప్చర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయాన్ని త్రికుటాలయంలో కందూరు చోళులు నిర్మించారు. అలాగే కాకతీయ రాజులు కూడా ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి అనేది చేశారు. ఈ టెంపుల్ మొత్తం కూడా చుట్టూ చెట్లతోటి కప్పి ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. రోడ్కి దగ్గరలోనే ఉంటుంది, కానీ ఎటువంటి సౌండ్స్ అనేది వినిపించదు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూడండి, మీరు ఈ టెంపుల్ లోపలికి వచ్చాను, ఇప్పుడు మీకు మొత్తం కూడా చూపిస్తున్నాను. ఇదంతా త్రికుటాలయంలో నిర్మించారు. ఇదంతా టెంపుల్ని చూడండి, చుట్టూ చూపిస్తున్నాను మీకు. ఈ యొక్క టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, గర్భగుడిలో ఉన్న శివలింగంపై ఏర్పడే ఒక రహస్యమైన నీడ ఏదైతే ఉందో అది ఎలా ఏర్పడుతుందో ఇప్పటికీ ఎవరికి కూడా తెలియదు. ఆ యొక్క నీడని ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. అది ఇంతవరకు ఎవరికి అంతు చిక్కని రహస్యంగానే ఉంది. చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు కనిపిస్తున్న ఆ యొక్క శివలింగంపై ఏర్పడుతున్న ఏదైతే నీడ అయితే ఉందో అదే నీడ. మీకు చూడండి, మీకు ఒక పిల్లర్ లాగా ఒక స్తంభపు రూపంలో ఆ నీడ అనేది ఉంటుంది. సైంటిస్టులకు కూడా ఇప్పటి వరకు అంత చిక్కని రహస్యంగానే ఉంది ఈ యొక్క నీడ. ఎటువంటి సూర్యకాంతి ఈ యొక్క ఆలయం లోపలికి ప్రవేశించదు. అయినా సరే శివలింగంపై మాత్రం ఆ యొక్క స్తంభపు రూపంలో నీడ అనేది ఏర్పడుతూనే ఉంటుంది. ఛాయ అనగా సంస్కృతంలో నీడ అని అర్థం. తద్వారా ఛాయ సోమేశ్వర ఆలయం అని పెట్టారు పేరు. ఈ ఆలయాన్ని మొత్తాన్ని కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. సో ఇప్పుడు మీకు ఆత్మలింగం చూపిస్తాను, చూడండి. ఈ యొక్క ఆలయాన్ని చోళులు చాలా బాగా నిర్మించారు. తద్వారా మళ్ళీ కాకతీయులు కూడా ఈ యొక్క ఆలయాన్ని చాలా బాగా అభివృద్ధి అనేది చేశారు. అప్పట్లో ధ్వంసం చేసిన నంది విగ్రహాలను కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, చూడండి. ఈ ఆలయాన్ని ఎందుకు త్రికుటాలయంలో నిర్మించారంటే, ఇది బ్రహ్మ, విష్ణువు, శివుల కోసం త్రికుటాలయంలో నిర్మించారు. అంటే 3 వేర్వేరు గర్భ ఆలయాలు ఒకే ప్రధాన మండపంలో ఉంటాయి. గర్భగుడిలో శివలింగంపై పగటిపూట రోజంతా సూర్యుని స్థానంతో సంబంధం లేకుండా ఒక నిరంతర స్తంభపు నీడ పడుతుంది కదా, అది మీకు చూపించాను కదా. ఆ యొక్క నీడ ఏ స్తంభం వల్ల పడుతుందో అంతు చిక్కకపోవడం ఈ యొక్క ఆలయం యొక్క రహస్యం. అంతేకాక ఈ యొక్క ఆలయంలో నిండు పున్నమి రాత్రుల్లో కూడా ఈ యొక్క నీడ అనేది ఏర్పడుతుందంట. మీరు ఈ యొక్క ఛాయ సోమేశ్వర ఆలయానికి రావాలనుకుంటే ఖచ్చితంగా ఫ్యామిలీతో రండి. చాలా అంటే చాలా వైబ్ ఉంటుంది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా స్పేస్ అనేది ఉంటుంది. మొత్తం గడ్డితో నిండి ఉంటుంది. ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ ఏంటంటే, ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓపెన్ చేసి ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ సాయంత్రం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ యొక్క టెంపుల్ని ఓపెన్ చేసి ఉంచుతారు. ఈ యొక్క టైమింగ్స్లో మాత్రం మీరు వెళ్ళాలి. ఓన్లీ 2 o'clock 1 గంట వరకే టెంపుల్ని క్లోజ్ చేసి ఉంచుతారు. మీలో ఎంతమంది ఈ యొక్క ఛాయ సోమేశ్వర ఆలయానికి వెళ్ళాలనుకుంటున్నారో వారంతా కామెంట్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.